సో నేను ఈరోజు మీకు చూపించే బ్రేక్ఫాస్ట్ ఓట్స్ దోశ. ఈరోజు ఎలా చేయాలో కిచెన్లోకి వెళ్దాం. సో మన హెల్దీ ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో టేస్టీగా నేను చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది కొంచెం అల్లం తీసుకున్నాను, కొంచెం కారం తీసుకున్నాను, మిర్చి, గ్రీన్ చిల్లీ, పెప్పర్ ఒక 5-6 కానీ ఒక 10 కానీ వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి. కొంచెం జీలకర్ర, అన్ని పచ్చివే. తర్వాత ఓట్స్. ఫస్ట్ మనం ఓట్స్ని గ్రైండర్ చేసుకుందాం. అంటే నేను ఒకదాన్ని ఉన్నాను ఈరోజు, అందుకనే నేను నా కోసమని కొంచెమే తీసుకుంటున్నాను. ఒక దోశ వేసుకుంటాను అంతే నేను. ఓకే, ఫస్ట్ దీన్ని పౌడర్ చేద్దాం. అంటే సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నా. చూసారా, ఇలా మెత్తగా పౌడర్ అయిపోయింది ఓట్స్. ఇప్పుడు ఇందులోనే మనం చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, మీకు చూపించాను కదా జీలకర్ర, కారం ఇవన్నీ చూపించాను కదా, ఇవన్నీ ఇందులో వేసేస్తున్నా. ఓకే, కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్. ఓకే, అంటే మీరు దోశ పైన మీకు కావాలనుకుంటే సన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు, క్యారెట్ని తురుముకుని వేసుకోవచ్చు. ఇవన్నీ మీ టేస్ట్ని బట్టి మీ ఆప్షన్స్ అనమాట. కొత్తిమీర అలా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయట్లేదు, నేను జస్ట్ నార్మల్గా. ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత కర్డ్ వేస్తున్నాను. అంటే యాక్చువల్గా మజ్జిగ చేసుకుని మజ్జిగ ఈ పౌడర్లో కలుపుకోవచ్చు. ఎందుకు, మనం డైరెక్ట్గానే కొంచెం పెరుగు వేసుకున్నాం అనుకోండి అయిపోతుంది కదా. దీనికి కావాల్సింది మెయిన్ పెరుగు అనమాట. పెరుగుతో చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఒకే డిష్ చిటికలో అయిపోవాలి, టేస్టీగా ఉండాలి, ఆరోగ్యం అంతా ఒక దాంట్లో వచ్చేయాలి, అదనమాట. ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకుందాం ఇందులో. కొంచెం అంటే మనకి దోశల పిండిలా రావాలి కాబట్టి మీరు మజ్జిగన్నా వేసుకోండి, లేదా పెరుగు వేసుకుంటే కొంచెం వాటర్ అయినా వేసుకుని మనకి దోశ పిండిలాగా చేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లో తీసుకుందాం. అంటే నేను ఒక్క దోశకని వేసాను కాబట్టి కొంచెమే చేశాను అనమాట. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇన్ని రకాలు చూపిస్తున్నా కదా, మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. నా మంచి హెల్త్ టిప్స్ కానీ, వర్కౌట్స్ కానీ, ఇలాంటి డైట్ ప్లాన్స్, రెసిపీస్, హెల్దీ రెసిపీస్ ఇవన్నీ మీరు చూడాలి అనుకుని చేసుకుని హెల్దీగా ఉండాలి అనుకుంటే మీరందరూ కూడా అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే మీతో పాటు మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా హెల్దీగా ఉంటారు. ఇప్పుడు దోశ వేసేసుకుందామా. ఇప్పుడు ఇది నువ్వుల నూనె అనమాట. నేను యాక్చువల్గా నువ్వుల నూనె ఎప్పుడు పట్టించుకుంటాను. పట్టించిందే రేట్ ఎక్కువైనా సరే కొనుక్కుంటాను అనమాట. ఎందుకంటే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎన్ని డబ్బులు పెట్టి హాస్పిటల్స్కి పోసే బదులు అదేదో మనం హెల్దీ తిండిని తిన్నామనుకోండి, మన లైఫ్ స్టైల్ని హెల్దీగా మార్చుకున్నాం అనుకోండి, మన అలవాట్లతో కానీ మన తినే ఇంటేక్తో కానీ మనం హెల్దీగా మార్చుకుంటే మనం ఎక్కడ ఏ హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో అన్నీ తెలియకుండానే బోల్డ్ జబ్బులు వస్తున్నాయి కాబట్టి కొంచెమైనా మనకి మనం కాపాడుకోవచ్చు అనమాట. కొంచెం మీరు చూసుకుని వాటర్ అనేది వేసుకోండి ఇలాగా. సో దీన్ని పెనం మీద ఇలా దోశలాగా వేసేసుకుందాం. దాన్ని మీరు యాక్చువల్గా మామూలు దోశలో ఇలా మెదపకుండా జస్ట్ అలాగా లిక్విడ్ని పోయండి అంతే. కావాలనుకుంటే పెనాన్ని ఇలా అనుకోండి. మీరు కావాలనుకుంటే ఇందు మీద ఆనియన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని జస్ట్ మనం ఇలాగా మూత పెడదాం. ఇలా మూత పెట్టి సిమ్లో దీన్ని కాలుద్దాం. మన దోశ ఒకవైపు కాలిపోయింది. నేను ఇలాగా తిప్పాను అనమాట. యాక్చువల్గా చాలా ఒబేస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, లంచ్ స్కిప్ చేసి ఇవి 2 దోశలు తినొచ్చు. మళ్ళీ
లంచ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ గ్రీన్ టీ మధ్యలో ఏమైనా ఆకలిస్తే ఏదో ఒక యాపిల్ కానీ అట్లా ఆరెంజెస్ కానీ అండ్ జామకాయ కానీ ఎనీ ఫ్రూట్ మీరు తీసుకోవచ్చు అనమాట. చూసారా మన దోశ కాలిపోయింది, ఎంత బాగుందో. కొంచెం పెరుగుతో చేసాం కాబట్టి మజ్జిగతో కొంచెం టైం పడుతుంది కాలడానికి. ఓకేనా? ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు ఇంకా మనకి చూసారా నేను ఎంత కొంచెం ఓట్స్ వేసినా ఇంకొక దోశ కూడా వచ్చింది. ఇది కూడా వేసింది. కొంచెం గ్యాప్ ఉందని దీన్ని ఫిల్ చేసేస్తున్నాను అనమాట. దీంతో కొంచెం ఇది దలసరిగానే వస్తుంది. కొంచెం ఆయిల్. మన వెయిట్ లాస్ జర్నీకి మనం ఎన్నో పాటించాల్సి ఉంటుంది. మేము ఇది తిన్నాము, మేడం తగ్గలేదు, అలా కాదు. మన లైఫ్ స్టైల్ మొత్తం ఆధారపడి ఉంటుంది. మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నాము, డే మొత్తం మనం ఇంటేక్ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము. మనము ఇంకా కూల్ డ్రింక్స్, చాలామంది జంక్ ఫుడ్స్ ఇవన్నీ తింటుంటారు. ఇవన్నీ చేస్తే వర్కౌట్ అవ్వదు. మనం హ్యాబిట్స్ హెల్దీగా ఉండాలి. మన ఇంటేక్ హెల్దీగా ఉండి ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ ఈవినింగ్ 40 minutes అట్లా చేసుకుని ప్లాన్ చేసుకుంటే మనం హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము అండ్ ఇంటర్నల్గా హెల్దీగా ఉంటాం అనమాట. మనం అంతేగాని ఆఫ్టర్నూన్ 4 స్పూన్లు 2 స్పూన్లు 2 బాదాములు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ 4 స్పూన్లు రైసు, నైట్ ఏమో నీళ్లు తాగి పడుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే మీరు ఇంటర్నల్గా మీకు వీక్నెస్ రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. మొహం పీక్కుపోయి పేషెంట్లా అయిపోయి ఆ డైట్ మీకు అవసరం లేదు. మీరు చక్కగా 3 పూట్ల తినండి, టైం టు టైం తినండి, బ్యాలెన్స్డ్గా తినండి, బ్యాలెన్స్డ్గా ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ప్రాపర్ రెస్ట్ తీసుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా న్యూ ఇయర్ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? నా సజెషన్ ఏంటంటే న్యూ ఇయర్ వారానికి ఏదో ఒక రోజు మీ మొబైల్ పక్కన పడేసి ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. పిల్లలకు కూడా మొబైల్ నుంచి దూరంగా ఉంచండి. ఎందుకంటే ఈ మొబైల్స్లో పడి అసలు పిల్లలు ఫ్యామిలీ రిలేషన్స్ కూడా అసలు ఏంటంటే ఇప్పుడు ఎవరి రూమ్స్లో వాళ్ళు చదువుకోవడం, లేకపోతే ఎవరి రూమ్స్లో వాళ్ళు మొబైల్ పట్టు కూర్చోవడం, మనం ఇంట్లోనే మాట్లాడుకోవడం తక్కువైపోయింది. మనం పక్క రూమ్లో ఉన్న వాళ్ళని పిలవడానికి కూడా ఫోన్ చేయాల్సి వస్తుంది. అందుకని మొబైల్స్ని కొంచెం అవాయిడ్ చేసి, అంటే ఇవన్నీ కూడా మంచి హ్యాబిట్స్ అనమాట. అందుకని న్యూ ఇయర్ పూట 1 డే వితౌట్ మొబైల్ ఉండడం నేర్చుకుందాం. నేను కూడా మన టేస్టీ ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. దీంతో నేను కొబ్బరి పెరుగు చట్నీ తింటున్నాను. యాక్చువల్గా నాకు పెరుగు అంటే చాలా ఇష్టం, ప్రతి దాంట్లో వేస్తూ ఉంటాను అనమాట. సో కొబ్బరి మీకు హెవీ క్యాలరీస్ అనుకుంటే మీరు ఏదో ఒక జింజర్ చట్నీయో ఏదో ఒక చట్నీతో మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు తప్పకుండా ఓట్స్ దోశ చేసుకుని కింద నాకు కామెంట్ పెట్టండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఓకేనా? స్టే ఫిట్, స్టే హెల్దీ. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. థ్యాంక్ యూ.